కొల్లేరు రైతులపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొల్లేరును ఆనుకుని ఉన్న వరి పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండలంలో కొల్లేరు వాసుల సర్కారుపై కన్నెర్ర చేస్తున్నారు. దాల్వా సీజన్ దగ్గర పడటంతో తోకలపల్లి గ్రామానికి చెందిన రైతులు కొల్లేరులోని పొలాల్లో పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీ నేతలు మాత్రం వ్యవసాయం చేసుకోండి, మేము చూసుకుంటామంటూ హామీలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోకపోవడంతో కొల్లేరు రైతులు ఆందోళన పాట పడుతున్నారు. ప్రజాప్రతినిధుల బూటకపు మాటలపై మండిపడుతున్నారు. కొల్లేరు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు ఒకవైపు కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలను తొలగించి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులకు సీరియస్ గా ఆదేశాలిచ్చింది. మరోవైపు ఎన్నికల్లో అమలు కాని హామీలను ప్రకటించిన ప్రజాప్రతినిధులు మాత్రం కొల్లేరు ప్రజల ఆశలతో ఆడుకుంటున్నారు. కొల్లేరు అభయారణ్యంలో జిరాయితీ, డీఫామ్, ప్రభుత్వ అని 3 కేటగిరీల భూములున్నాయి. మొత్తం అభయారణ్యం 77,138 ఎకరాలుగా నిర్ణయించగా వీటిలో జిరాయితీ భూములు 14,932, డీఫామ్ భూములు 5,510 ఎకరాలు, మిగిలిన ప్రభుత్వ భూమి 56,696 ఎకరాలుంది. ఏలూరు జిల్లాలోని నిడమర్రు, భీమడోలు, మొండికోడు, గుండుగొలను, ఆగడాల లంకల్లో కొల్లేరు అభయారణ్య ప్రాంతాల్లో దాదాపు 5,500 ఎకరాల్లో చాలా ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 1959లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిడమర్రు, ఉంగుటూరు మండలాలకు చెందిన కొల్లేరు పరివాహక ప్రాంతాలు తోకలపల్లి, బైనేపల్లి, మరొక 4 గ్రామాలకు చెందిన పేదలకు సాంప్రదాయ వ్యవసాయ సాగు చేసుకునేందుకు సుమారు 1,500 ఎకరాలు కొల్లేరు భూమిని ఒక్కొక్కరికి సుమారు 40 సెంట్ల చొప్పున డీఫారం పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ ప్రాంతవాసులు కొల్లేరు అభయారణ్యంలో వర్షాకాలం అనంతరం రబీకి సాంప్రదాయ వరి సాగు చేసి మిగిలిన సమయంలో వేరే ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ వ్యవసాయం అనేది సాంప్రదాయ వ్యవసాయం అనేది ఒక 3 నెలలు ఉంటుందండి. ఇక్కడ ఈ 3 నెలల్లో వ్యవసాయం చేసుకుని మా వరకు మేము వచ్చేసి చేసుకుంటామండి. మేమైతే ఇలాగే అభయారణ్యంలో పక్షులకు కానీ ఏటు కూడా మేము హాని కలిగించమండి. అలాగే మేము వ్యవసాయం చేయడం వల్ల కూడా ఆ రాలినటువంటి వడ్లే కూడా తిని పక్షులకి కూడా బ్రతకడానికి కారణం ఉంటుందండి. అలాగే ఈ 3 నెలలు వ్యవసాయం చేయకపోతే మాత్రం ఆ కొల్లేరు అంతా అడువైపోయి లోపలికి కూడా వెళ్ళడానికి వీలు పడదండి. దాన్ని కూడా సాగు చేసి శుభ్రంగా చేస్తున్నాం కాబట్టి ఏళ్ళ వారు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పి తెలుస్తున్నామండి. ప్రతి వేటగాడికి, ప్రతి సభ్యునికి 40 సెంట్లు చొప్పున ఉన్నదండి. ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం ఇలాగే సాగు. ఇంకా 2 నెలల ముందు నుంచే మొదలెట్టి పోలేవండి. ఈ పోరాటం 2 నెలల ముందు నుంచే జరుగుతుందండి. ఫారెస్ట్ వేరే అదిగో మీకు వస్తాయి ఆర్డర్స్ ఊడ్చుకుందరు కానీ అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటే మమ్మల్ని కాలయాపన చేస్తా ఇలాగ వెనక పంపించేస్తున్నారు తప్ప మాకు మాత్రం అందుట్లో వెళ్ళడానికి ఆస్కారం ఇస్తలేదండి, చోటు ఇస్తలేదండి. పక్షులు బతకాలి తప్ప ఇక్కడ మనుషులు బతికే పరిస్థితి కాపాడతలేదండి. మేము శుభ్రం చేయడం వల్ల ఇక్కడ పక్షులు కూడా వచ్చి ఉంటాయండి. కొల్లేరు ఇంకా అడుగు కింద తయారైపోద్ది. మేము ఊడకపోతే ఈ 3 నెలల పాటు మమ్మల్ని వదిలేస్తే మేము అది సంప్రదాయ పద్ధతిలో సాగు చేసుకుని శుభ్రంగా బయటకు వచ్చేస్తామండి. కొల్లేరులోని పొలాల్లో ఎరువుల వాడకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని గతంలో కోర్టుకు ఫిర్యాదులు అందాయి. ఇటీవల సుప్రీం ఆదేశాలతో ఇకపై కొల్లేరులో దాళ్వా సాగు చేయవద్దని అటవీ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ దఫా వరి సాగు చేయడానికి అటవీ శాఖ అధికారులు ఏలూరు రేంజర్ మోహిని విజయలక్ష్మి ఆధ్వర్యంలోని సిబ్బంది రైతులను అడ్డుకున్నారు. తాతల కాలం నుంచి తాము వ్యవసాయం చేసి జీవిస్తున్నామని, తమ వల్ల కొల్లేటి పక్షులకు మేలు తప్ప ఎటువంటి కీడు కలగదని, తాము పండించి మిగిల్చిన ధాన్యం తినే కొల్లేటి పక్షులు జీవిస్తున్నాయని, తమ ఉపాధిని దెబ్బతీసి పొట్టకొట్టొద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము కొల్లేరు వ్యవసాయం గత 70 సంవత్సరాల నుంచి వ్యవసాయం సాగు చేసుకుంటూ ఉన్నాం. అలాగే సాగు చేసుకుంటూ ఉండగా ఈ సంవత్సరం కూడా అదే ప్రకారంగా వ్యవసాయానికి సాగు చేస్తూ వెళ్తుండగా ఫారెస్ట్ వారు అడ్డుకుని వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అని అంటున్నారు. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం. అలాగే ఆ వ్యవసాయం మీద ఆధారపడి మా పిల్లలందరూ కూడా ఆ స్కూల్ పిల్లలు చదివించుకొని మా బ్రతుకులు తెలాలని అదే ప్రకారంగా మనిషికి ఒక 40 సెంట్ల కాడికి ప్రభుత్వం వారు ఇచ్చున్నారు. ఆ 40 సెంట్లు వ్యవసాయం చేసుకుంటూ మేము అలాగే కొనసాగించుకుంటున్నాం. ఈ సంవత్సరం మాత్రం కొల్లేరు వెళ్ళొద్దని చెప్పేసరి ఆ ఫారెస్ట్ వారు అడ్డుకుంటున్నారు. అదే ప్రకారంగా లోగడ కూడా ఫారెస్ట్ వారికి మాకున్నటువంటి డీఫారం పట్టాలు అన్ని కూడా వాళ్ళకి సమర్పించి ఉన్నాము. ఆ డీఫారం పట్టాలు ఉన్నా సరే మేము పైకి వెళ్ళి ఆ కాగితాలు రావాలి, అప్పటి వరకు వెళ్ళడానికి వెళ్ళలేదని చెప్పేసి అడ్డుకున్నారు. ఈ వేళ మేము ఆ కొల్లేట్లోనూ 3 నెలల కంటే ఎక్కువ ఉన్నాం, బయటకు వచ్చేస్తున్నాం. ఆ పక్షులకు కూడా జీవనాధారం మా వల్లే జరుగుతుంది. దాని అందు కూడా ఈ ప్రభుత్వం వారు కూడా కనికరించి ఈ యొక్క పేదలకి ఈ 3 నెలలు చేసిన వ్యవసాయానికి సంవత్సరం పొడుగుని బ్రతికేది అదే, దాని మీద ఆధారస్తప్పుడే బతుకుతున్నారు. అంతకంటే వీళ్ళకి గచ్చంతరం ఏమీ లేదు.
దాన్ని ఏలిన వారు కూడా ఆలోచించి ఈ ప్రభుత్వం వారు కూడా బతుకుదేరు చూడాలని కోరుకుంటున్నామండి. నిడమర్రు మండలం పెదనిండ్ర కొలను, తోకలపల్లి, బైనేపల్లి, ఆముదాపల్లి, ఉంగుటూరు మండలం అప్పారావుపేట, రామన్నగూడెంకు చెందిన ప్రజలు కొల్లేరు ప్రభుత్వ భూముల్లో సుమారు 1680 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఈ గ్రామాలకు చెందిన 400 మంది పొలాలకు వెళ్లడానికి ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామానికి చెందిన కొల్లేరులో వరి వ్యవసాయం చేసే రైతులు అటవీశాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అటవీశాఖ అధికారులను నెట్టుకుని కొల్లేరు వ్యవసాయ భూముల సమీపానికి పెద్ద ఎత్తున మహిళలతో కలిసి రైతులు వెళ్లారు. తమ జీవనాధారం వ్యవసాయమేనని, దాన్ని ఆపితే తమకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఈ వ్యవసాయం చేసుకుంటూ మేము జీవిస్తున్నాం. కానీ ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం మరి జనాలను చంపేయాలనో మరి ఏంటో తెలియదు, కానీ అభాయుద్యం అని చెప్పని పెట్ల పెంచాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పెట్ల కోసం చూస్తున్నారు తప్ప ఇంత జనాన్ని కూడా ఎవరు కూడా బతుకుతున్నారని చెప్పని ఎవరు ప్రభుత్వం స్పందించలేదు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆలోచించి మాకు ఈ జీవనోపాధి ఊడ్చుకోవడానికి మరి మాకు వ్యవసాయానికి ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఫారెస్ట్ వారు మరి మీకు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి అంటున్నారు. ఇవి కూడా నాకు పట్టా ఉంది. ఎల వెంకటరావు గారు మాకు పట్టా ఇచ్చారు. మాకు ఒక మనిషికి వచ్చి 47 సెంట్ల కాడికి మాకు భూమి ఇచ్చారండి ఊడ్చుకోమని. ఈ జీవోలో కూడా ఉంది మాకు. ఈ పట్టా చూపించినా కానీ ఫారెస్ట్ వారు మాకు లోపలికి వెళ్ళనెత్తలేదు. అందుచేత ఈ పట్టా చూసుకున్నా సరే మమ్మల్ని లోపలికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కొల్లేరులో వ్యవసాయం చేయొద్దని అటవీశాఖ అధికారులు అడ్డుపడుతుండటంతో రైతులు, కుటుంబ సభ్యులు, మహిళలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కొల్లేరు రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఎన్నికల ముందు కొల్లేరు గ్రామాల ఓట్ల కోసం నాయకులు హామీలు ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 పార్లమెంటు, 4 అసెంబ్లీ స్థానాల్లో కొల్లేరు పరిధి ఉంది. జిల్లాలో కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, పశ్చిమ గోదావరిలో కె రఘురామకృష్ణంరాజు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్, భూపతిరాజు, శ్రీనివాసవర్మ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఉందని, కొల్లేరు సమస్యలు పరిష్కారమవుతాయని కామినేని శ్రీనివాస్ ప్రతి చోటా మాటలు చెబుతూ కాలం గడిపారు. కానీ తీరా రైతులు పంట వేసే సమయానికి నేతలెవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మరోవైపు అటవీశాఖ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు రైతులు వ్యవసాయం చేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అధికారులు చేస్తామంటున్నారు, వస్తామంటున్నారు, మీరు వెళ్ళండి అంటున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళండి పర్లేదు నేను ఉన్నాను అంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఏలూరు వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారికి కూడా కాగితాలు ఇప్పించాం, ఆర్డీఓకి వెళ్ళాం, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం, గన్ని ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. ఎంతమందికి వెళ్ళినా వెళ్ళండి మీకెందుకు మేము ఉన్నాం అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే నాదుడు ఎవరు లేరు. వాళ్ళు కూడా చేసుకోమంటున్నారు. కానీ ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా మాకేం చెప్పలేదు. మాకు చెప్పకుండా మేము ఎలా వెళ్ళిస్తామని వీళ్ళు ఆపుతున్నారు. దీనికి ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? వాళ్ళే మాకు పరిష్కారం చూపించి మాకు దారి చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేయకూడదు అనేది అయితే మా 120 జీవోలో ఉంది. దాని ప్రకారంగా 20 రోజుల నుంచి దీని మీద మేము ప్రతిరోజు నేను, నా సెక్షన్ స్టాఫ్, మా మిగతా స్టాఫ్ ను కూడా తీసుకున్నాం. రేంజర్స్ గారు పర్మిషన్ తీసుకుని కంట్రోల్ చేయలేకపోతున్నాం చెప్పి తీసుకున్నాం, చేస్తున్నాం. వీళ్ళని లోపలికి వెళ్ళకుండా ఆపుతున్నాం. వీళ్ళు చెప్పేది ఏంటంటే మా పైనుంచి ఉన్న వీళ్ళు మొన్న మా పీసీఎఫ్ గారు వచ్చినప్పుడు అర్జీలు పెట్టారు. అర్జీల్లో ఏమి ఇచ్చారంటే మా వ్యవసాయాలు కూడా చేసుకున్నట్లేదు, మా దగ్గర డీఫార్మ్ పట్టాలు ఉన్నాయని. అదే విషయాన్ని ఆయన డీఫారాలు ఎన్ని ఉన్నాయో కన్సల్టేట్ చేసి రిపోర్ట్ ఇమ్మన్నారు. వారం నుంచి దాని గురించి రోజు డీఫారాల గురించి అడుగుతున్నాను. వాళ్ళు ఎటువంటి డీఫారాలు కానీ ఏమి చూపించలేదు. వాళ్ళు ఏమంటారంటే మా వ్యవసాయ టైం అయిపోతుంది కాబట్టి మేము వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే తర్వాత డీఫారం ఇస్తామని చెప్పి అంటారు. దీని మీదే జరుగుతుంది గొడవ. కూటమి నేతలు ఢిల్లీకి వెళ్లి హడావుడి చేయడం తప్ప తమకేం లాభం లేదని కొల్లేరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు తెరవెనుక ఉంటూ కొల్లేరు గ్రామాల్లో తమ ఉనికి కోల్పోకుండా ప్రజలకు బూటకపు మాటలు చెబుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల క్రమంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి ఉంగుటూరు పర్యటనకు రానున్నారు. కొల్లేరు వాసులు సీఎం చంద్రబాబును కలిసి విన్నవించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం తమకు ఎటువంటి డీఫామ్ పట్టాలు చూపలేదంటూ బుకాయించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.